హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు స్టోరీ అందాల రాక్షసి సీజన్ 2 ఎపిసోడ్ 61. ఇక స్టోరీలోకి వెళ్తాయి. భువన్ తను పక్కనే ఉన్న రౌడీ వైపు చూసి, రేయ్ వాళ్ళకి డౌట్ రాకుండా స్లోగా డ్రైవ్ చేస్తూ జాగ్రత్తగా ఫాలో అవ్వు అని మొబైల్ తీసుకుని తన వెనకే ఫాలో అవుతున్న బీహార్ గ్యాంగ్కి కాల్ చేస్తాడు. బోలో బాయ్, मेरे पीछ सामान से अनुसार करना, ठीक है भाई. इसमें कोई संदेह नहीं होना चाहिए. चिंता मत करो भाई, अब जिहानो दिखाना मत डारना शरीर. గుడ్, కీప్ ఫాలో మీ ఇన్ డిస్టెన్స్ అని కాల్ కట్ చేసి అభి స్కూటీను ఫాలో అవుతూ ఉంటాడు. అన్నా, ఆ ఆయుష్ పెళ్ళం వస్తుంది అనుకుంటే దాని చెల్లొచ్చిందేంటి? మనం చంపాలి అనుకుంది వాడి పెళ్ళాన్ని కదా అని భువన్ వెనక కూర్చోన్న మరో రౌడీ అడుగుతాడు. రేయ్, ఎవరొస్తే ఏంటి, మన టార్గెట్ వాడి ముద్దుల కూతురు. మన ప్లాన్ ప్రకారం ఆ పిల్లను రెచ్చగొట్టి ఎలాంటి సెక్యూరిటీ లేకుండా బయటకు వచ్చేలా చేశాను. వీళ్ళు 10 minutesలో జూబ్లీ హిల్స్ దాటి ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతారు. అక్కడే మనం వాళ్ళని అటాక్ చేసి చావు భయం చూపించి మరి ఇద్దరిని చంపాలి అని కసిగా చెప్తాడు. అలాగే అన్నా అని డ్రైవింగ్ సీట్లో కూర్చొనున్న రౌడీ జాగ్రత్తగా అభి స్కూటీని మిస్ అవ్వకుండా ఫాలో అవుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. అమ్మా, ఐఎమ్ సో హ్యాపీ అని గాలికి ఎగురుతూ ఉన్న చుట్టిని చెవి వెనక పెడుతూ 2 చేతులతో వెనక నుండి అభిను మరింత గట్టిగా పట్టుకొని కూర్చుంటుంది దియా. అభి సైడ్ మిర్రర్లో నుండి దియా హ్యాపీనెస్ను చూసి సైడ్ స్మైల్ ఇస్తూ, గాలి వల్ల ఇబ్బంది పడుతూ ఉన్న దియాను చూస్తేనే తెలుస్తుంది దియా ఫస్ట్ టైం స్కూటీ ఎక్కిందని. దాంతో స్కూటీ సైడ్కి ఆపి దియాను ముందు కూర్చోపెట్టుకొని తలకు హెల్మెట్ పెట్టి ఇప్పుడు ఓకే కదా అని దియా వైపు చూస్తుంది. డబుల్ ఓకే అమ్మా అని హెల్మెట్ గ్లాస్ తీసి అభి బుగ్గకి ముద్దు పెట్టి మళ్ళీ గ్లాస్ క్లోజ్ చేసి గట్టిగా 2 చేతులతో హ్యాండిల్ పట్టుకుని కూర్చుంటుంది. దియాను చూసి చిన్నగా నవ్వి అభి తన స్కూటీ స్పీడ్ పెంచి 10 నిమిషాల ఘాట్ రోడ్లోకి ఎంటర్ అవుతుంది. ఈ మూమెంట్ కోసమే ఎదురు చూస్తూ ఉన్న భువన్, రే సూరబ్, ఆ స్కూటీను వెనుక నుండి ఢీకొట్టు, బట్ వాళ్ళు కింద పడకూడదు, కానీ గుండెల్లో మాత్రం రైలు పరిగెత్తాలి అని పాకెట్లో ఉన్న తన గన్ చేతిలోకి తీసుకుని అన్లాక్ చేస్తాడు. దియాకి రోడ్డు మీద కనిపిస్తూ ఉన్నవి చూపిస్తూ తనకి తెలియనివి చెప్తూ కాసేపు అన్ని విషయాలు మర్చిపోయి దియాతో ఈ రోడ్ జర్నీను పదిలంగా తన గుండెల్లో దాచుకుంటూ ఉంటుంది అభి. సూరబ్, ఏంట్రా లేటు, వెళ్ళి ఢీకొట్టు అనగాని స్టీరింగ్ మీద చేయి వేసి గేర్ మార్చి స్పీడ్ పెంచిన సూరబ్ ఒక్కసారిగా అభి స్కూటీని ఢీకొట్టడంతో తాను దియాతో సహా కింద పడిపోతూ ఉన్న స్కూటీని అతి కష్టం మీద బ్యాలెన్స్ చేసి, రే కళ్ళు కనిపించడం లేదా అని 2 కాళ్ళతో స్కూటీని రోడ్డు మీద బ్యాలెన్స్ చేసి వెనక్కి తిరిగి కోపంగా అరుస్తూ ఉన్న అభిని చూసి ఈవిల్ స్మైల్ ఇస్తూ విండోలో నుండి తల బయటకు పెట్టి గాల్లోకి షూట్ చేసిన భువన్ని చూసి కంగారుగా స్కూటీ స్టార్ట్ చేసి రై రైమంటూ రోడ్ మీద స్పీడ్ లిమిట్ లేకుండా దూసుకుపోతుంది అభి స్కూటీ. అభి భయాన్ని చూసిన భువన్ కావాలని అభి వాళ్ళకి తగలకుండా గాల్లోకి షూట్ చేస్తూ ఇద్దరిలో ప్రాణభయం పుట్టిస్తాడు. అమ్మా అని గట్టిగా ఏడుస్తూ 2 చెవులు మూసుకొని ఆ సౌండ్స్కి భయపడుతూ ఏడుస్తూ ఉన్న దియాను దగ్గరికి లాక్కొని, దియా హ్యాండిల్ని గట్టిగా పట్టుకో అని ఒక్క చేత్తో డ్రైవ్ చేస్తూ మరో చేత్తో పాకెట్లో నుండి మొబైల్ తీసుకొని ఆయుష్ నెంబర్కి భయంగానే భువన్ షూట్స్ నుండి తప్పించుకుంటూ కాల్ చేస్తుంది. కానీ ఆయుష్ బాంబే నుండి వచ్చిన క్లయింట్స్తో ఇంపార్టెంట్ మీటింగ్లో ఉండడం వల్ల తన మొబైల్ క్యాబిన్లో మర్చిపోయి ఉంటాడు. ఆయుష్ లేకుండా క్యాబిన్లోకి వెళ్లే సాహసం ఎవరూ చెయ్యరు. పైగా అది సౌండ్ ప్రూఫ్ కాబట్టి ఆయుష్ మొబైల్ రింగ్ అవుతూ ఉన్నా అది ఎవరికీ కనిపించదు. బావ కాల్ లిఫ్ట్ చేయడం లేదు అని కట్టయిన కాల్ వైపు చూస్తూ ఆశీ నెంబర్కి డయల్ చేస్తూ ఉన్న అభి ఎదురుగా వస్తూ ఉన్న వెహికల్ని గమనించదు. అమ్మ కార్ అంటూ దియా గట్టిగా అరవడంతో ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో స్కూటీని యూటర్న్ తీసుకొని గతుకులున్న రోడ్డు మీదకి స్కూటీ వెళ్లడంతో అలాంటి రోడ్లు దియా ఎప్పుడు ట్రావెల్ చేయకపోవడంతో ఆ గతుకుల రోడ్డుకి భయపడుతూ ఆశీ కావాలి అని ఏడుస్తూ ఉంటుంది దియా. దియా కామ్ డౌన్, మా అమ్మ దగ్గరికే వెళ్తున్నామని దియాకి సర్దు చెప్తూనే ఈసారి ఆశీ నెంబర్కి కరెక్ట్గా డయల్ చేసి రింగ్ అవుతూ ఉన్న మొబైల్ని చూసి అక్క ప్లీజ్ పిక్ చెయ్యి అని మనసులో దేవుడికి దండం పెట్టుకుంటూ జాగ్రత్తగా డ్రైవ్ చేస్తూ వెనుక నుండి వస్తూ ఉన్న షూట్ సౌండ్స్కి తను ఏమైనా పర్వాలేదు కానీ దియా మాత్రం సేఫ్గా ఉండాలి అని బలంగా కోరుకుంటూ ఉంటుంది అభి. నో ప్రాబ్లం అన్నయ్య, వాళ్ళకి బాగా సిటీ చూపించి వాళ్ళతో బాగా టైం స్పెండ్ చేసి రండి అని మోహిత్, విక్రమ్ అండ్ జోషిక వేదాలను సైట్ సీయింగ్కి పంపిస్తుంది ఆశి. అప్పటికే మహల్ నుండి గెస్ట్లందరూ వెళ్ళిపోవడంతో మెయిడ్స్తో అంతా క్లీన్ చేయిస్తూ బిజీగా ఉన్న ఆశీకి తన మొబైల్ రింగ్ అవ్వడంతో ఆయుష్ చేస్తున్నాడేమో అనుకుని వెంటనే మొబైల్ స్క్రీన్ చూసిన ఆశీకి అది అభి నుండి వచ్చిన కాల్ అని అర్థం అవ్వడంతో ఇదేంటి రూమ్లో నుండి కాల్ చేస్తుంది, దియా ఏమైనా అల్లరి చేస్తుందా అనుకొని మీరు వర్క్ చేస్తూ ఉండండి అని కాల్ కట్ అయిన వైపే చూసి తన రూమ్కి లిఫ్ట్లో వెళ్తుంది. ఓపెన్ అయిన లిఫ్ట్ నుండి రూమ్లోకి వెళ్ళిన ఆశీకి ఖాళీ రూమ్ తనను వెక్కిరించడంతో ఏంటి వీళ్ళు లేరు అని బెడ్ మీద ఇద్దరు ఫంక్షన్లో వేసుకున్న డ్రెస్సెస్ ఉండడం చూసి
ఏవి ఎక్కడ పెట్టాలో తెలియదు అని అవి బాస్కెట్లో వేసి దియా రూమ్లోకి వెళ్తుంది. అక్కడ కూడా ఆశీకి ఇద్దరు కనిపించరు. ఆశీలో అప్పటికే కంగారు మొదలవుతుంది. అభి ఉన్న రూమ్తో పాటు ఆ ఫ్లోర్ మొత్తం చూసిన తనకి ఇద్దరు ఎక్కడ కనిపించకపోయేసరికి నుదికిన పడిన చెమటలు తుడుచుకుంటూ అభికి రీటైల్ కాల్ చేస్తుంది. అక్క అంటూ ఏడుస్తూ పిలిచిన అభి వాయిస్కి ఆశీ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. అభి ఎక్కడున్నావు? మహల్ మొత్తం వెతికాను మీకోసం, బట్ మీరు కనిపించడం లేదే అని వెహికల్ సౌండ్స్ వినిపించడంతో అభి మీరు నాకు చెప్పకుండా బయటకు వెళ్ళారా అని టెన్షన్గా అడుగుతుంది. అక్క ప్లీజ్ ఐఎమ్ సారీ అక్క, దియా బయటకు వెళ్ళాలి అని గొడవ చేస్తూ ఉంటే కాసేపు అలా తీసుకుని వెళ్దామని ఇద్దరం ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చాం, బట్ ఇక్కడ అంటూ చెప్పబోతూ ఉన్న అభి వాయిస్ కంటే ఎక్కువ బుల్లెట్ సౌండ్ వినిపించడంతో ఆశకి భయం స్టార్ట్ అవుతుంది. అభి ఎక్కడున్నావు? ఆ సౌండ్స్ ఏంటి అని ఫాస్ట్గా పార్టికో వైపు పరుగులు పెడుతూ అడుగుతుంది. అక్క మమ్మల్ని ఎవరో చంపడానికి ట్రై చేస్తున్నారు, లొకేషన్ షేర్ చేస్తున్నాను, త్వరగా రా, బావకి కాల్ చేస్తే పిక్ చేయడం లేదు, ప్లీజ్ అక్క నాకు చాలా భయంగా ఉంది అంటూ ఏడుస్తూ చెప్తుంది. అభి భయపడకు, నేను ఇప్పుడే వస్తున్నాను, మీరు జాగ్రత్త ఓకే, వాళ్ళకు ఛాన్స్ ఇవ్వకుండా నువ్వు అలాగే వెళ్తూ ఉండు, నేను వచ్చేస్తున్నాను. ఓకే అక్క అని కాల్ కట్ చేసి లొకేషన్ పంపగానే మొబైల్ రోడ్ మీద పడిపోతుంది. స్కూటీ ఆపే ఛాన్స్ కూడా లేకపోవడంతో కింద పడ్డ మొబైల్ వైపు చూస్తూ భయంగా ఏడుస్తూ స్కూటీ స్పీడ్ పెంచేస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది అభి. అభి మొబైల్ వైపు చూసిన భువన్, రేయ్ సూరబ్ ఆ మొబైల్ ముక్కలు అవ్వాలి అనగానే సూరబ్ ఆ కార్ టైర్ను మొబైల్ మీద నుండి వెళ్ళగానే అది ముక్కలవుతుంది. ఆశీ కార్ దగ్గరికి రాగానే వెనక్కి ఆశీని చూసిన మున్నా తన ముందుకు వచ్చి వినయంగా కార్ డోర్ ఓపెన్ చేయగానే దియా అభిలను ఎవరో చంపడానికి చూస్తున్నారు, మనం త్వరగా వెళ్ళాలి అనగానే 3 కార్లు రైమ్ అంటూ మహల్ని దాటేస్తాయి. అదంతా చూసిన ప్రణవి వెంటనే విప్లవ్కి కాల్ చేసి చెప్తుంది. ఆయుష్ కాల్ ఆన్సర్ చేయకపోవడంతో విక్రమ్కి డయల్ చేస్తుంది. కానీ విక్రమ్ మోహిత్ మొబైల్స్ కార్లో వదిలి కార్ బయట నిల్చుకొని అమ్మాయిలతో ఐస్ క్రీమ్ తింటూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉండడంతో వీళ్ళకి కూడా రింగ్ వినిపించదు. ఐస్ క్రీమ్కి డబ్బులు ఇచ్చి కార్ ఎక్కి స్టార్ట్ చేసిన విక్రమ్కి ఆశీ నుండి మిస్డ్ కాల్ రావడం చూసి కాల్ బ్యాక్ చేసి కార్ స్టార్ట్ చేస్తాడు. విక్రమ్ నుండి కాల్ రావడం చూసిన ఆశీ ఏడుస్తూ అన్నయ్య అని పిలవడంతో మొబైల్ స్పీకర్లో ఉండడం వల్ల ఆ వాయిస్ విని అందరూ కంగారుగా ఆశీ ఏమైంది అని అడిగితే విక్రమ్ బ్రేక్ వేసి ఆశీ ఏమైందిరా అంటూ కంగారుగా అడుగుతాడు. ఆశీ ఏడుస్తూనే విషయం చెప్పి నాకు భయంగా ఉందన్నయ్య, ఇప్పటి వరకు రింగ్ అయిన అభి మొబైల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అంటూ వెక్కిళ్ళు పెడుతూ ఉంటుంది. ఆశీ కామ్ డౌన్, మేము ఇప్పుడే వచ్చేస్తున్నాము, ముందు నువ్వు లొకేషన్ షేర్ చేయి అని విక్రమ్ కార్ను రివర్స్ చేస్తాడు. మీటింగ్ ఫినిష్ చేసుకొని తన రూమ్కి వచ్చిన ఆయుష్ సీట్లో కూర్చుంటూ రిలాక్స్ అవుతూ ఉండగా రింగ్ అవుతూ ఉన్న మొబైల్ని చేతిలోకి తీసుకొని చూస్తాడు. భువన్ కాలింగ్ అని స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న నేమ్ని చూసి ఆయుష్ కనుబొమ్మలు ముడిపడతాయి. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు? ఏమో నాకు టెన్షన్గానే ఉంది, చూద్దాం నెక్స్ట్ అప్డేట్లో ఏముంటుందో. సో ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి హైప్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.